వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానాన్ని విచ్ఛిన్నం చేశారని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. వైసీపీ హయాంలో మద్యం విక్రయాల్లో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరుగుతుందని తెలిపారు. దీనిపై సిట్ను కూడా ఏర్పాటు చేశారని అన్నారు. మద్యం విక్రయాల్లో కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని ఆరోపణలు కారుకూతులని ఆయన మండిపడ్డారు. డిపార్ట్మెంట్ని సెబ్ పేరుతో మొత్తం కూడా విచ్ఛిన్నం చేశారు. తర్వాత గవర్నమెంట్ షాపులు పెట్టుకుని రేట్లన్నీ కూడా విపరీతంగా పెంచేసి 50 రూపాయలు ఉన్నదాన్ని 250 రూపాయలకి పెంచేసి గవర్నమెంట్ షాపుల పేరుతో మీ అక్రమ మద్యాన్ని ఆ షాపుల్లో అమ్మినటువంటి విధానాన్ని ఇవాళ విచారణ జరిగి మొత్తం బయటకు వస్తూ ఉంటే ప్రజల దారి మళ్లించాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు చేసినటువంటి దోపిడీ ఇవాళ కొన్ని బ్రాండ్లని డిస్టిలరీలని భయపెట్టి హస్తగతం చేసుకుని ఆ డిస్టిలరీలో తయారు చేశారు. ఇది వాస్తవం కాదా? గతంలో మీరు ఒక విధానంతో దోపిడీ చేయాలనే లక్ష్యంతో ఆ రోజున ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని సెబ్ పేరుతో మొత్తం కూడా విచ్ఛిన్నం చేశారు. తర్వాత గవర్నమెంట్ షాపులు పెట్టుకుని రేట్లన్నీ కూడా విపరీతంగా పెంచేసి